హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లెర్న్ స్మార్ట్లీ. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం పాపులర్ రీసెల్లింగ్ యాప్ అయిన మీషో యాప్ గురించి తెలుసుకుందాం. అసలు మీషో యాప్ అంటే ఏంటి, మీషో యాప్ని ఎలా యూజ్ చేయాలి, మీషో యాప్ యూజ్ చేసుకుని మనీ అనేది ఎలా ఎర్న్ చేసుకోవచ్చు, ఇలా మీషో యాప్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఈరోజు వీడియోలో నేను మీకు చెప్తాను. అయితే దానికంటే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్, మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నా లేదా ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే కింద కనపడుతుంది రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని చివరి వరకు చూసి వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫ్రెండ్స్, మీషో అనేది ఒక పాపులర్ రీసెల్లింగ్ యాప్ అనమాట. ఇందులో చూసుకుంటే కనుక నెంబర్ ఆఫ్ ప్రోడక్ట్స్ అనేవి మనకి హోల్సేల్ ప్రైజెస్లో అవైలబుల్గా ఉండటం జరుగుతుంది. సో ఈ ప్రోడక్ట్స్ని మన యొక్క కస్టమర్స్తో షేర్ చేసుకుని ఎవరైనా కస్టమర్ మనం షేర్ చేసిన ప్రోడక్ట్ మీద ఇంట్రెస్ట్ చూపితే కనుక ఆ ప్రోడక్ట్కి మనకు ప్రాఫిట్ మార్జిన్ అనేది యాడ్ చేసుకుంటే ఆ ప్రోడక్ట్ ఆ కస్టమర్ కొన్నప్పుడు ఏదైతే మనం ప్రాఫిట్ మార్జిన్ యాడ్ చేసామో ఆ ప్రాఫిట్ మార్జిన్ వచ్చేసరికి మన అకౌంట్లోకి యాడ్ అవుతుంది అనమాట. ఈ విధంగా మనం మీషో యాప్ యూజ్ చేసుకుని మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం మీషో యాప్ ఎలా యూజ్ చేయాలో చూద్దాం. ఫ్రెండ్స్, మీరు మీషో యాప్ని డౌన్లోడ్ చేసుకోవడం కోసం గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి MEESHO మీషో అని టైప్ చేయండి. మీకు యాప్ అనేది కనిపిస్తుంది. లేదంటే ఈ యాప్ లింక్ని కింద డిస్క్రిప్షన్ ఇస్తాను, అక్కడి నుంచి కూడా మీరు యాప్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. యాప్ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఒకసారి ఓపెన్ చేయండి. యాప్ ఓపెన్ చేయగానే ఇక్కడ చూడండి, మీకు ఎర్న్ ఫ్రమ్ హోమ్ విత్ జీరో ఇన్వెస్ట్మెంట్ అని ఉంది కదా. కింద చూసుకుంటే మీకు కంటిన్యూ అని కనిపిస్తుంది. కంటిన్యూ మీద క్లిక్ చేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేయమంటుంది. మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత కింద సెండ్ ఓటీపీ అని కనిపిస్తుంది కదా, ఆ ఓటీపీ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఒక ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. ఆ ఓటీపీ అనేది ఎంటర్ చేయండి. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మిమ్మల్ని కొన్ని పర్మిషన్స్ అనేవి అడుగుతుంది. పర్మిషన్స్ వచ్చేసరికి మీ యొక్క లొకేషన్, స్టోరేజ్, అలాగే కాంటాక్ట్స్, ఈ పర్మిషన్స్ అన్నిటికీ కూడా మీరు యాక్సెప్ట్ చేసి కింద కంటిన్యూ అని కనిపిస్తుంది కదా, ఈ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు మీషో యాప్ యొక్క హోమ్ పేజ్ అనేది ఓపెన్ అవడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, మీకు లోడ్ అవుతుంది కదా. ఫస్ట్ చూసుకుంటే కనుక ఇక్కడ మీకు 3 స్టెప్స్ టు స్టార్ట్ యువర్ బిజినెస్ అని కనిపిస్తుంది. ఫస్ట్ వన్ వచ్చేసరికి హౌ టు యూజ్ మీషో అని ఇక్కడ మీకు ఒక వీడియో అనేది ప్లే చేయడం జరుగుతుంది అనమాట. ఈ వీడియో మీరు కంప్లీట్గా చూసిన తర్వాత మీరు సెకండ్ స్టెప్కి వెళ్తారు. సెకండ్ స్టెప్ వచ్చేసరికి యాడ్ ఏ ప్రోడక్ట్ యూ లైక్ టు కార్ట్ అని కనిపిస్తుంది కదా, మీరు ఏదైనా ఒక ప్రోడక్ట్ని కార్ట్లోకి యాడ్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి మీకు ఒక ట్రయల్ ఆర్డర్ అనేది పెట్టమని ఇక్కడ మీకు చూపించడం జరుగుతుంది అనమాట. ఈ 3 స్టెప్స్ మీరు కంప్లీట్గా ఫాలో అవుతే మీకు మీషో యాప్ మీద గ్రిప్ అనేది వస్తుంది అనమాట, ఎలా యూజ్ చేయాలనేది. సో అది ఒకసారి మీరు ఫాలో అవ్వండి. ఇక మీకు కింద చూసుకుంటే కనుక ఇప్పుడు ప్రజెంట్ మనం హోమ్ పేజ్లో అనేది ఉండటం జరుగుతుంది అనమాట. ఇక్కడ మీరు డౌన్లో చూసుకుంటే కనుక మీకు మెనూస్ అనేవి కనబడటం జరుగుతుంది. హోము, కేటగిరీస్, ఆర్డర్స్, కమ్యూనిటీ, అలాగే మీకు అకౌంట్. ఇప్పుడు ప్రజెంట్ మనం హోమ్ పేజ్లో అనేది ఉండటం జరుగుతుంది. ఇందులో చూసుకుంటే కనుక మనకి డిఫరెంట్ కేటగిరీకి సంబంధించిన క్యాటలాగ్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. ఇందులో మీకు ఏ కేటగిరీ కావాలో సెలెక్ట్ చేసుకుని వాటిని మీరు షేర్ నౌ అని కనిపిస్తుంది కదా, షేర్ నౌ మీద క్లిక్ చేస్తే ఆ ప్రోడక్ట్ అనేది మీకు కావాల్సిన వాట్సాప్ అకౌంట్కి మీరు షేర్ చేసుకోవచ్చు అనమాట. వ్యూ ప్రోడక్ట్ మీద క్లిక్ చేస్తే ఆ ప్రోడక్ట్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మీరు చూసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి మీకు కేటగిరీస్ అని కనిపిస్తున్నాయి కదా, కేటగిరీస్ మీద క్లిక్ చేస్తే కనుక ఇక్కడ చూసుకుంటే మీకు డిఫరెంట్ కేటగిరీస్ అనేవి కనబడటం జరుగుతుంది అనమాట. పాపులర్ వచ్చేసరికి ఇక్కడ మీకు ఫస్ట్ చూపిస్తడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఉమెన్కి సంబంధించి, అలాగే మెన్స్కి సంబంధించి, కిడ్స్కి సంబంధించి, అలాగే హోమ్ అండ్ కిచెన్ అప్లయన్సెస్, బ్యూటీ అండ్ హెల్త్, జ్యువెలరీస్ అండ్ యాక్సెసరీస్, బ్యాగ్స్ అండ్ ఫుట్వేర్స్, అలాగే మీకు ఎలక్ట్రానిక్స్ అనమాట. ఎలక్ట్రానిక్స్ మీద క్లిక్ చేస్తే ఎలక్ట్రానిక్స్ సంబంధించిన ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఇక్కడ మీకు డిస్ప్లే చేయడం జరుగుతుంది అనమాట. మీకు ఏ ప్రోడక్ట్ కావాలో ఆ ప్రోడక్ట్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇందులో చూసుకుంటే కనుక మీకు బ్లూటూత్ హెడ్ ఫోన్స్ ఉన్నాయి, వైర్డ్ హెడ్ ఫోన్స్ ఉన్నాయి, స్పీకర్స్ ఉన్నాయి, మొబైల్స్, మొబైల్ హోల్డర్స్, స్మార్ట్ వాచెస్, పవర్ బ్యాంక్స్, ఇలా మీకు ఎలక్ట్రానిక్స్ సంబంధించిన ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఇందులో అవైలబుల్గా ఉండడం జరుగుతుంది అనమాట. కేటగిరీస్ పక్కన వచ్చేసరికి మీకు ఆర్డర్స్ అని కనిపిస్తుంది కదా, ఈ ఆర్డర్స్ ఏంటంటే మనకి ఎవరైనా ఏదైనా ఆర్డర్స్ పెడితే కనుక ఆ ఆర్డర్స్ అనేవి ఇక్కడ మీకు డిస్ప్లే చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి కమ్యూనిటీ అని ఉంది కదా, ఈ కమ్యూనిటీ ఏంటంటే ఇది మీషో యొక్క కమ్యూనిటీ అనమాట. మీషో యూజ్ చేసే వాళ్ళ యొక్క కమ్యూనిటీ అనేది ఇక్కడ మీకు డిస్ప్లే చేయడం జరుగుతుంది. చూడండి, వీళ్ళంతా కూడా మీకు మీషో యాప్ యొక్క యూజర్స్ అనమాట. వీళ్ళందరూ కూడా మీకు ఈ మీషో యాప్ యొక్క యూజర్స్, వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ అనేవి ఇక్కడ మీకు షేర్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి అకౌంట్ అని కనిపిస్తుంది కదా, ఇది ఏంటంటే మన యొక్క ప్రొఫైల్ అనమాట. ఇందులో చూసుకుంటే మనం
మన యొక్క ప్రొఫైల్ అనేది ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మీకు పైన నవీన్ అని కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేస్తే ఇంకా పర్సనల్ డీటెయిల్స్ అనేవి మనం ఎంటర్ చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ వన్ చూసుకుంటే కాలర్స్ ఎట్ అని ఒక కస్టమర్ కేర్ నెంబర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మీకు ఏదైనా ప్రాబ్లం కానీ ఏదైనా హెల్ప్ కానీ కావాల్సి వస్తే కనుక ఈ నెంబర్కి మీరు కస్టమర్ కేర్కి కాల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి మై బ్యాంక్ డీటెయిల్స్ అని కనిపిస్తుంది కదా, మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ అనేవి ఇందులోంచి మీరు ఇవ్వచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి మై షేర్డ్ క్యాటలాగ్స్ అని కనిపిస్తుంది కదా, మనం ఏవైతే షేర్ చేసామో ఆ క్యాటలాగ్స్ అన్నీ కూడా ఇక్కడ మై షేర్డ్ క్యాటలాగ్స్లో కనిపిస్తుంది జరుగుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి మై పేమెంట్స్ అని కనిపిస్తుంది కదా, ఇందులో మన యొక్క పేమెంట్స్ అనేవి కనపడతాయి. నెక్స్ట్ వచ్చేసరికి రిఫర్ రెండ్ అని ఉంది కదా, ఇదేంటంటే మనం ఒకరికి రిఫర్ చేసుకోవడం మనం మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి ఇందులో మీషోలో కొన్ని ఛాలెంజెస్ అని ఉంటాయి, ఆ ఛాలెంజెస్ అనేవి ఇక్కడ మీకు కనపడటం జరుగుతుంది అనమాట. అలాగే నెక్స్ట్ చూసుకుంటే కనుక ఎంటర్ రెఫరల్ కోడ్ అని కనిపిస్తుంది కదా, మనకి ఏదైనా రెఫరల్ కోడ్ ఉంటే ఆ రెఫరల్ కోడ్ అనేది ఇక్కడ మనం ఎంటర్ చేసుకోవచ్చు. మీషో క్రెడిట్స్, హెల్ప్ బిజినెస్ లోగో. నెక్స్ట్ వచ్చేసరికి సెట్టింగ్స్ అనమాట, మీషోకి సంబంధించిన సెట్టింగ్స్, నోటిఫికేషన్ సెట్టింగ్స్ కూడా మీరు ఇక్కడ నుంచి చేంజ్ చేసుకోవచ్చు. సో ఇది ఓవరాల్గా చూసుకుంటే మీషో యొక్క యూజర్ ఇంటర్ఫేస్ అనమాట. సో ఇప్పుడు మనం ఆర్డర్స్ అనేవి ఎలా ప్లేస్ చేయాలనేది ఒకసారి మనం చూద్దాం. దానికోసం మనం హోమ్లోకి కానీ కేటగిరీస్లోకి కానీ వెళ్దాం. ఇక్కడ చూడండి, మీకు వాచెస్ ఉన్నాయి కదా, ఈ వాచెస్ కనుక మనం ఎవరితో షేర్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ మనకి షేర్ నౌ అని కనిపిస్తుంది కదా, ఈ షేర్ నౌ మీద క్లిక్ చేస్తే కనుక ఈ ఎంటైర్ క్యాటలాగ్ అంతా కూడా మీకు వెళ్ళిపోతుంది అనమాట. ఇందులో చూసుకుంటే మనకి ఈ వాచెస్లో మొత్తం క్యాటలాగ్ ఉంటుంది కదా, ఆ క్యాటలాగ్ అంతా కూడా మీకు షేర్ అవటం జరుగుతుంది. అలా కాకుండా ఏదైనా ఒక ప్రోడక్టే మీరు షేర్ చేయాలనుకోండి, మీరు దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే కనుక ఇక్కడ మీకు ఓపెన్ అవటం జరుగుతుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ వాచ్ ఉంది కదా, ఈ వాచ్ వచ్చేసరికి మనకి 147 రూపీస్ అనమాట. ఇది మనం ఎవరికైనా షేర్ చేసుకోవాలనుకుంటే కనుక ఇక్కడ మీకు షేర్ నౌ అని కనిపిస్తుంది కదా, ఈ షేర్ నౌ మీద క్లిక్ చేస్తే కనుక ఫస్ట్ ఆ వాచ్ యొక్క ఇమేజ్ అనేది షేర్ అవుతుంది. మరోసారి బ్యాక్ వచ్చి దానికి సంబంధించిన డిస్క్రిప్షన్ అనమాట, అంటే ఆ వాచ్ సంబంధించిన డీటెయిల్స్ అనేవి కూడా ఇక్కడ మీకు షేర్ అవటం జరుగుతుంది అనమాట. మీకు ప్రైస్ అనేది చూపించదు, అక్కడ ప్రైస్ వచ్చేసరికి మనం ఎంటర్ చేస్తాం అన్నమాట. ఇక్కడ మనకి 147 అని ఉంది కదా, దీనికి మనం ఎంత ప్రాఫిట్ మార్జిన్ యాడ్ చేసుకోవాలో అంత ప్రాఫిట్ మార్జిన్ యాడ్ చేసుకుని అప్పుడు మనం వాళ్ళకి చెప్పడం జరుగుతుంది తప్ప ప్రైస్ అనేది మనకి డైరెక్ట్గా అక్కడ మనం షేర్ చేసిన వాళ్ళకి చూపించదు అనమాట. సో ఇక్కడ మనకి చూస్తే కనుక డిస్క్రిప్షన్ కనిపిస్తుంది కదా, ఇది ఈ విధంగా మీకు కనిపిస్తుంది జరుగుతుంది అనమాట. స్ట్రిప్ మెటీరియల్, అలాగే మీకు డిస్ప్లే టైపు, అలాగే సైజు, అలాగే మల్టీప్యాక్, ఇలా మీకు డిస్క్రిప్షన్ అనేది వెళ్తుంది తప్ప దాని యొక్క ప్రైస్ అనేది ఇక్కడ మీకు చూపించదు అనమాట. ఇన్ కేస్ మనం ప్రోడక్ట్ కొనాలనుకుంటే కనుక ఇక్కడ మీకు బై నౌ అని కనిపిస్తుంది కదా, ఈ బై నౌ మీద క్లిక్ చేయండి. బై నౌ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు సైజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సైజ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు కంటిన్యూ అని కనిపిస్తుంది కదా, ఈ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు పేమెంట్ మెథడ్ అనేది సెలెక్ట్ చేసుకోమంటుంది. ఆన్లైన్ అంటే మీకు డెబిట్ కార్డ్ కానీ, క్రెడిట్ కార్డ్ కానీ, నెట్ బ్యాంకింగ్ కానీ, యూపీఐ కానీ ఇలాంటివి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. క్యాష్ ఆన్ డెలివరీ ఉంది, అలాగే మీకు పేటిఎం కూడా అవైలబుల్గా ఉండడం జరుగుతుంది అనమాట. మ్యాక్సిమం ఎక్కువగా మీరు క్యాష్ ఆన్ డెలివరీ అనేది సెలెక్ట్ చేసుకోండి, అది మీకు ఈజీ ప్రాసెస్. అలాగే మీరు ఏదైనా ఒక ప్రోడక్ట్ని రిటర్న్ చేయాలనుకుంటే కనుక 7 days లోపల మీరు ఆ ప్రోడక్ట్ని రిటర్న్ చేసుకోవచ్చు, ఎటువంటి క్వశ్చన్ అనేది అడగడం జరగదు అనమాట. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను క్యాష్ ఆన్ డెలివరీ సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు చూడండి దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఇక్కడ మీకు చూపించడం జరుగుతుంది కదా. ప్రోడక్ట్ ఛార్జెస్ వచ్చేసరికి 209 రూపీస్, షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసరికి 0, అలాగే సిఓడి ఛార్జెస్ వచ్చేసరికి 0, ఫస్ట్ ఆర్డర్ డిస్కౌంట్ వచ్చేసరికి -62. అంటే మనకి ఇది ఫస్ట్ ఆర్డర్ కింద మనం తీసుకుంటున్నాం అనమాట, ఇప్పుడే మనం ఇన్స్టాల్ చేస్తాం కాబట్టి -62. టోటల్ డిస్కౌంట్ వచ్చేసరికి మీకు 62 డిస్కౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మీకు టోటల్ వచ్చేసరికి మీకు 142 అనమాట. సో ఇప్పుడు దీన్ని మనం ప్రొసీడ్ మీద క్లిక్ చేసామనుకోండి, ప్రొసీడ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి అసలైన మ్యాటర్ అనేది వస్తుంది అనమాట. యాడ్ మార్జిన్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ చూడండి మీకు ఈ యొక్క ప్రైస్ వచ్చేసరికి 147 రూపీస్ అనమాట. సో ఇప్పుడు మనం దీనికి ప్రాఫిట్ మార్జిన్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి మీకు క్యాష్ టు కలెక్ట్ ఫ్రమ్ కస్టమర్, మనం ఎవరికైతే ఇది సేల్ చేస్తున్నామో ఆ యొక్క కస్టమర్ దగ్గర నుంచి ఎంత మనీ కలెక్ట్ చేయాలనేది ఇక్కడ అడగటం జరుగుతుంది అనమాట. ఇప్పుడు ఇది ఎంత ఉంది, 147 రూపీస్ ఉంది కదా, ఆ కస్టమర్ దగ్గర నుంచి మనం 200 కలెక్ట్ చేసాం అనుకోండి, మనకి ప్రాఫిట్ మార్జిన్ ఎంత వస్తుంది, 53 రూపీస్ అనేది మన యొక్క అకౌంట్లోకి యాడ్ అవుతుంది అనమాట. అర్థమైంది కదా. ఈ విధంగా మీరు మీషో యాప్ నుంచి ప్రొడక్ట్స్ అనేవి రీసేల్ చేసుకోవచ్చు. మీరు వేరే వాళ్ళకి సేల్ చేయాలనుకోండి, ఈ విధంగా మీరు ప్రాఫిట్ మార్జిన్ అనేది యాడ్ చేసుకుని మీరు ఆ ప్రాఫిట్ మార్జిన్ అనేది మీరు ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. ఇన్ కేస్ మీరే కొనుక్కోవాలనుకోండి, ఇక్కడ మీరు 147 యాడ్ చేయండి. సో 147 యాడ్ చేస్తే ప్రాఫిట్ మార్జిన్ వచ్చేసరికి 0, ఎందుకంటే మనమే అది కొనుక్కుంటున్నాం కాబట్టి ఇక్కడ 147 అనేది యాడ్ చేస్తాం.
అదే వేరే వాళ్ళకి అమ్ముకుంటున్నాం అనుకోండి, 200 కలెక్ట్ చేస్తే కనుక ఎంత వస్తుంది మనకి, 53 రూపీస్ ప్రాఫిట్ అనేది రావడం జరుగుతుంది అనమాట. ఈ విధంగా మీరు మీషో యాప్లో ఈ ప్రోడక్ట్స్ కొనుక్కోవచ్చు, లేదంటే దాన్ని మీరు రీసేల్ అనేది చేసుకోవచ్చు అనమాట. రీసేల్ కూడా ప్రాఫిట్ మార్జిన్ ఎలా యాడ్ చేయాలో చెప్పాను కదా, ఈ విధంగా మీరు ప్రాఫిట్ మార్జిన్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. సో మనకి ఎవరైతే డెలివరీ చేస్తారో ఆ డెలివరీ ఆ కస్టమర్ దగ్గర నుంచి 200 రూపీస్ అనేది కలెక్ట్ చేయడం జరుగుతుంది. ఆ 200 రూపీస్లో మనకి 53 రూపీస్ వచ్చేసరికి మన యొక్క బ్యాంక్ అకౌంట్కి యాడ్ అవటం అనేది జరుగుతుంది అనమాట. సో మీకు ఎప్పుడెప్పుడు యాడ్ అవుతాయి అంటే మనకు 7 డేస్ రిటర్న్ పాలసీ ఉంది కదా, ఆ 7 డేస్ అయిపోయిన తర్వాత మీకు ఆ ప్రోడక్ట్కి సంబంధించిన ప్రాఫిట్ మార్జిన్ అనేది మన అకౌంట్లోకి యాడ్ అవటం జరుగుతుంది అనమాట. సో ఫ్రెండ్స్ చూసారు కదా మీషో యాప్ అంటే ఏంటి, మీషో యాప్ని ఎలా యూజ్ చేయాలి, అలాగే మీషో యాప్ యూజ్ చేసుకుని మనీ అనేది ఎలా ఎర్న్ చేసుకోవాలనేది. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద కనపడుతుంది రెడ్గా సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.